హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త వీడియోస్ కోసం. ఈరోజు మనం స్టఫ్డ్ కాకరకాయ అండ్ మునగాకు రసం ఎలా చేయాలో చూద్దాం. మీరు రెగ్యులర్గా కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై కన్నా ఇలా వెరైటీగా స్టఫ్డ్ కాకరకాయ లాగా చేసుకోండి. అండ్ రసం కూడా సేమ్ అంతే, మునగాకు రసం. ఇలాగ నేను ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి దీన్ని ఇలాగా స్కిన్ పైన బొడుపులు ఏవైతే ఉన్నాయో ఇలాగ స్క్రేప్ చేసేస్తున్నాను మొత్తం. నేను ఇలాగ అన్ని కాకరకాయలు ఇలా చేసేసుకోండి మొత్తం చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని ఇలాగా పెద్ద ముక్కలుగా కొంచెం కట్ చేసుకుంటున్నాను, ఇలాగా గొట్టాలాగా. దీంట్లో ఉన్న సీడ్స్ని తీసేసేయండి పక్కకి. మొత్తం ఆ సీడ్స్ అన్నీ పక్కకి తీసేసి మొత్తం కాకరకాయ మొత్తం అన్నీ ఈ రకంగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 కప్పు పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోండి. వేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. ఇలా పుల్లటి పెరుగు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదు అంతా పోతుందన్నమాట. ఎంత పుల్లగా ఉంటే పెరుగు అంత చేదుని లాగేస్తుంది కాకరకాయలోంచి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని బాగా రోస్ట్ చేసుకోండి. ఇలాగా మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి ఏంటంటే మీకు మాడిపోదు. ఒకసారి దీన్ని ఇలాగా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒకే ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఇలాగ చిన్న ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. దీన్ని కొంచెం వేగనివ్వండి. ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం హాఫ్ వేగితే చాలు. 50% ఉల్లిపాయ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఒక్కసారి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ తీసుకుని దాంట్లో మనం వేయించుకున్న ఉల్లిపాయ అండ్ ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా పప్పులన్నీ, అవి దీంట్లో వేసేసుకోండి. వేసుకుని 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను దీంట్లో, అండ్ 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూసారు కదా ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుని మీరు ఇందాక దేంట్లో అయితే ఆనియన్ వేయించారో అదే ప్యాన్ తీసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ పెరుగుతో నానబెట్టి దాన్ని దీనిలో వేయించేసి కొంచెం బాగా వేయించేసేయండి. ఇలా వేయించడం వల్ల ఏంటంటే ఆ పెరుగుతో ఆ చేదంతా పోతుందన్నమాట. ఆ పెరుగులో ఉన్న పులుపు కాకరకాయలో చేదుని లాగేస్తుంది. అందుకే పెరుగు ఎంత పుల్లగా ఉంటే మీకు అంత బాగుంటుంది. ఇక్కడ కాకరకాయ అంత చేదుని లాగేస్తుంది. ఇది మొత్తం ఇలాగా పెరుగంతా అయిపోయేంత వరకు ఇలాగా గ్రేవీ అంతా పోయే వరకు దాని నుంచి ఇలా వేయించుకోండి కాకరకాయని. ఇది మీరు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, హై ఫ్లేమ్లో వద్దు, కాకరకాయ మాడిపోతుంది. ఒక్కసారి కాకరకాయ ఇలా వేయించేసుకున్న తర్వాత మీరు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నారు కదా పేస్టు, దాన్ని ఇందులోకి ఇలాగా స్టఫ్ చేసేసుకోండి. మొత్తం కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలాగా స్టఫ్ చేసేసుకోండి మొత్తం. చూసారు కదా నేను అన్ని ముక్కలకి ఎలా స్టఫ్ చేసేసాను. ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కొంచెం నూనె, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ నూనె సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు కొంచెం చిట్పట్లాడిన తర్వాత మీరు స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ అంతా దీంట్లో వేసేసుకోండి. ఈ కాకరకాయ బాగా ఇప్పుడు వేగాలి, మొత్తం నీట్గా వేగేలాగా ఒక సైడ్కి ఇలాగా అంతా నేను పరుచుకుంటున్నాను అనమాట, మొత్తం కాకరకాయ అంతా వేగేటట్టు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కాకరకాయ అంతా దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని వేగనివ్వండి. చూసారు కదా 2 నిమిషాలు అయిన తర్వాత ఇదండి, ఒక్కసారి దీన్ని తిప్పుకుని ఇలాగా మొత్తం ముక్కలన్నీ కొంచెం ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోండి ఇలాగా.
ఇప్పుడు మనకి ఇందాక స్టఫ్ చేసిన తర్వాత కొంచెం పేస్ట్ మిగులుతుంది మనకి. ఆ పేస్ట్ దీంట్లో ఇలాగ పైన వేసేసి దీన్ని ఫ్రై చేసుకోండి. ఒకసారి దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కారం నేను లైట్గా వేస్తున్నానండి. ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా దీంట్లో. చాలా తక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇలాగా కారం అంతా కలిసేటట్టు తిప్పుకోండి బాగా. దీన్ని ఇలాగా బాగా వేగనివ్వండి. కొంచెం మరీ ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం కాకరకాయని ముందుగానే వేయించేసుకున్నాం కదా, సో అందుకని ఎక్కువ టైం పట్టదు ఇది. ఒకసారి ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని మీరు మామూలుగా తినేసేయచ్చండి అన్నంలోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మునగాకు రసం ఎలా చేయాలో చూద్దాం. ఏం లేదండి, ఇది కూడా చాలా సింపుల్. ఒక గిన్నెలో ఇలా తీసుకుని దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్లో పోసుకోవాలన్నమాట. అరకప్పు వాటర్ పోసుకొని ముందుగానే నేను ఇలా మునగాకుని కడిగేసి పెట్టుకున్నాను. ఎంతో పట్టదు మునగాకు, జస్ట్ ఒక 20 గ్రాములు మునగాకు తీసుకున్నాను అంతే. ఇక్కడ నేను చాలా తక్కువ తీసుకున్నాను. దీన్ని ఇలాగా బాయిల్ చేసేసేయండి మునగాకుని. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఇది మునగాకంతా ఇలాగ బాగా బాయిల్ అయిపోవాలి ఒకసారి. మీకు ఎంతో టైం పట్టదు, ఒక 5 మినిట్స్ పడుతుందండి మునగాకు ఇలా బాయిల్ అవటానికి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక 10 గ్రాములు, చాలా తక్కువ చింతపండు నేను ఇలా తీసుకుంటున్నాను. ఎక్కువ చింతపండు పట్టదు మీకు. ఇలాగ కొంచెం వాటర్ పోసుకుని దీన్ని పల్ప్ లాగా చేసుకోవాలి. దీన్ని నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను. తర్వాత ఒక మిక్సీ తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ పెప్పర్ కార్న్స్, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ 2 టమాటా ముక్కలు ఇలా కోసేసుకుని 2 వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు మీరు ఇందాక మునగాకి దేంట్లో అయితే బాయిల్ చేశారో అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నూనె పోసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఒక 3 వెల్లుల్లిపాయలు వేసాను ఇక్కడ, వెల్లుల్లిపాయ రబ్బలు. మీకు ఇంకా కావలిస్తే వేసుకోండి, ఎక్కువ వేసినా ఏమీ అవ్వదు, ఒక 2 ఎక్కువే పడిన దీంట్లో. ఒక్కసారి వెల్లుల్లిపాయ ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ ఇలా వేసుకుని ఇలాగ సాట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని దీన్ని బాగా ఇలాగా తిప్పేసుకోండి, సాట్ చేసుకోండి. ఈ తాలింపు మంచి వాసన వచ్చే వరకు ఇలా సాట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా టమాటో పేస్ట్, దాన్ని వేసేసుకున్నాను అనమాట. ఇలాగా వేసేసుకుని మొత్తం తాలింపులో బాగా తిరిగిపోయే వరకు ఒకసారి తిప్పుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇక్కడ కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ వేసాను. ఇక్కడ బాగుంటుంది, మంచి స్మెల్, డైజెషన్ కూడా యూజ్ అవుతుంది ఇంగువ. ఎసోఫెటెడ్ అంటారు దీన్ని. అండ్ దీంట్లో నేను ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో సాల్ట్ చూసుకుని అంత వేసుకోండి. ఇక్కడ మీకు తగినంతగా వేసుకోండి సాల్ట్. ఇలా 2 నిమిషాలు ఇలాగా ఉడికిన తర్వాత ఈ మొత్తం మిశ్రమం ఇప్పుడు దీంట్లో నేను పక్కనే నానబెట్టుకుని చింతపండు పులుసు తీసేసి పోసేసుకున్నాను అనమాట. సేమ్ ఇందాక మనము మునగాకు కూడా ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాయి దీంట్లో నేను. ఆ వాటర్తోనే వేసేసేయండి మీరు. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు ఫుల్ వాటర్ లాగా పోసేసుకున్నాను నేను. కప్పుడు వాటర్ పోసుకుని దీన్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు చూసారు కదా ఎలా మరుగుతుందో. ఇది ఇలా తిప్పుకుంటా బాగా మరగబెట్టుకోండి. దీంట్లో ఉప్పు, కారం
మీ పులుపు అన్నీ సరిపోయినాయో లేదో ఇదే టైంలో చూసుకోండి. ఏది సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని దీన్ని ఇంకొక నిమిషం అలా మరగనిచ్చి దీన్ని ఇప్పుడు తీసేయించండి. 1 నిమిషం కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం మరిగితే చాలు. ఇలాగా ఒకసారి ఇలా మరిగిన తర్వాత ఇంక ఈ చారు రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు కాకరకాయ కూరతో కానీ కాకరకాయ ఫ్రైతో కానీ దేంట్లో కన్నా మామూలుగా అన్నంలో కన్నా చాలా బాగుంటుంది టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.